హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉమా వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళినప్పుడు రొయ్యలు తీసుకొచ్చారండి, కిలో రొయ్యలు తీసుకొచ్చారు. సో వాళ్ళే క్లీన్ చేసి అయితే ఇచ్చేసారు. నేను ఇంటికి వచ్చి మొత్తం అన్నీ కడుక్కొని సో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే చాలా ఈజీగా ఉండొచ్చండి. ఇంక అందులో ఏం వేయకుండా ఒక రొయ్యలతో మాత్రమే కర్రీ చేస్తున్నానండి, ఎందుకంటే తినడానికి కూడా బాగుంటుంది, ఏం అడ్డం రాకుండా. కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి రొయ్యల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, నేను తిని చాలా రోజులు అవుతుంది. ఆంధ్రాలో ఉన్నప్పుడైతే అవి వారానికి 3-4 టైమ్స్ అయినా తినేదాన్ని. కానీ హైదరాబాద్ వచ్చాక అస్సలు తినడమే మానేశాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొరకవు కూడా, దొరికినా కూడా కాస్ట్ ఎక్కువ. సో ఇంకా తినాలనిపించి తెప్పించుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే మాత్రం. ఇంకా బెండకాయలు వేసుకుని వండుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నా ఛానల్ అయితే